వెల్కమ్ టు ఎవేదర్ ట్రావెల్ షో. ఈజిప్ట్ ఈ అరబ్ దేశం పేరు వినగానే అందరికీ ముందు గుర్తొచ్చేవి పిరమిడ్లు, మమ్మీలు, మహా అయితే నైల్ నది. కానీ ఈజిప్ట్ అంటే ప్రపంచంలోనే అత్యంత అందగత్తెగా పేరు పొందిన క్లియోపాత్రానో, మమ్మీలు, పిరమిడ్స్ మాత్రమే కాదు, ఆ ఎడారి నేలలో అంతకు మించిన అద్భుత కళా సంపద సైతం ఉంది. పురాతనమైన మానవ చరిత్రకు, మహోజ్వల సంస్కృతికి బీజం వేసి మధ్యప్రాచ్య దేశాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈజిప్ట్ విశిష్టతలతో పాటు చరిత్రతో ముడిపడిన పర్యాటక ప్రాంతాల గురించి ఇవాల్టి ఎవేదర్ ట్రావెల్ షోలో చూసేద్దాం. ప్రపంచాన్ని అబ్బురపరచడంతో పాటు ఎలా కట్టారో కూడా అర్థం కాని టెక్నాలజీని ఉపయోగించి నిర్మించిన అద్భుతమైన కట్టడాలు మహాపురాతనమైన మానవ చరిత్రకే కాదు, వేల ఏళ్ల క్రితం నుంచే నాగరికతను ఆచరించిన దేశం ఈజిప్ట్. ఫారోల సామ్రాజ్య స్థాపన, రాజ్య విస్తరణ, భాష సంస్కృతుల పుట్టుక, వారి జీవిత విశేషాలు, మరణానంతరం జీవితంపై వారికున్న నమ్మకం, దాన్ని కొనసాగిస్తూ సమాధుల పేరుతో నిర్మించుకున్న పిరమిడ్స్. చెప్పుకుంటూ పోతే ఈజిప్టు వెనుక అన్నీ చిత్రాతి చిత్రాలే కనిపిస్తాయి. అందుకే ఈజిప్టు పేరుని ప్రస్తావించని చరిత్ర పుస్తకం ఉండదేమో. ఈజిప్టుకి సంబంధించి ఏ విషయం గురించి చెప్పాలన్నా వేల ఏళ్లు వెనక్కి వెళ్లాల్సిందే. టన్నుల బరువున్న రాళ్లతో మీటర్ల కొద్దీ ఎత్తులో కట్టిన కట్టడాలు వావ్ అనిపిస్తే, నాగరికత విశేషాలు మన ఆలోచనల్ని ఆక్రమించేస్తాయి. స్వింక్స్, పిరమిడ్స్, వ్యాలీ ఆఫ్ కింగ్స్లోని సమాధులు, లక్సర్, కార్నాక్లో ఉన్న దేవాలయాలు, టుటన్ఖామున్ సమాధుల్లో దొరికిన అరుదైన సాంస్కృతిక సంపద, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో వింతలు, విశేషాలకు నెలవైన పురాతన దేశం ఈజిప్ట్. క్రీస్తు పూర్వం 3300 సంవత్సరాల నుంచి ఈజిప్టులో కొత్త సంస్కృతికి బీజం పడిందని చరిత్రకారుల అంచనా. అప్పట్నుంచి క్రీస్తు శకం 641 వరకు దాకా పురాతన ఈజిప్టు సామ్రాజ్య నిర్మాణం, పాలన, మానవ సంఘ పరిణామ దశలో అత్యున్నతమైనదే కాదు, విశిష్టమైనది కూడా. మొత్తం 30 రకాల రాజవంశాలు 4000 సంవత్సరాలకి పైగా ఈజిప్ట్ని పరిపాలించాయి. ఈజిప్టులో క్రీస్తు పూర్వం 2 లక్షల సంవత్సరాలకు పూర్వమే మానవ నివాసం ఉందనడానికి ఆధారాలున్నాయి. అయితే ఇవి జంతువుల్ని వేటాడే ఆటవిక తెగలనే ప్రచారముందే. క్రీస్తు పూర్వం 10,000 నాటికే ఈజిప్టులో దక్షిణాన ఉన్న ప్రాంతాన్ని ఎగువ ఈజిప్ట్, ఉత్తర ప్రాంతాన్ని దిగువ ఈజిప్టుగా పిలిచేవారు. క్రీస్తు పూర్వం 3300 నుంచి 2686 వరకు జరిగిన కాలాన్ని మొట్టమొదటి రాజుల కాలంగా పరిగణిస్తారు. క్రీస్తు పూర్వం 2686 నుంచి 2181 వరకు పరిపాలించిన ఫారోల కాలంలో మరణానంతర జీవితంపై ఖచ్చితమైన అభిప్రాయాలు, పిరమిడ్ల నిర్మాణం, మృతదేహాలని శాశ్వతంగా పదిలపరిచే మమ్మిఫికేషన్ మొదలైనవి రూపుదిద్దుకున్నాయి. మూడవ రాజవంశంతో మొదటి పిరమిడ్ నిర్మాణం రూపుదిద్దుకోగా, 4వ రాజవంశంలో మమ్మిఫికేషన్ కళ ఉచ్ఛదశకు చేరుకుంది. ఈ కాలంలోనే ఇప్పటికీ ప్రపంచ వింతల్లో ఒకటిగా చెప్పుకునే గ్రేట్ పిరమిడ్ల నిర్మాణం, అద్భుతంగా చెప్పే స్ఫింక్స్ కట్టడం నిర్మాణాలు జరిగాయి. నుంచి
1550 సంవత్సరాల వరకు ఈజిప్టులో ఫారోల రాజ్యపాలన జరిగింది. తరువాత చెలరేగిన అల్లకల్లోల పరిస్థితులు ఈజిప్టులో ఫారోల ఆధిపత్యాన్ని తగ్గించాయి. మళ్ళీ 9వ రాజవంశం అధికారంలోకి వచ్చాక కానీ ఫారోలకి పూర్వ వైభవం రాలేదు. 9వ రాజవంశం పాలనాకాలమంతా పురాతన ఈజిప్ట్ సాహిత్యానికి ఒక స్వర్ణయుగం. అప్పటిదాకా వ్యాపారాలకి, ఉత్తర ప్రత్యుత్తరాలకి, పిరమిడ్లపై రాసే రాతలకి పరిమితమైన పాత రాజసంస్థానానికి భిన్నంగా సాహిత్యం వృద్ధి చెందింది. కొత్త రాజవంశం కాలం క్రీస్తుపూర్వం 1550 నుంచి 1069 వరకు ఈజిప్టును పరిపాలించింది. 19 సంవత్సరాలకే అనుమానాస్పద పరిస్థితుల్లో చనిపోయిన ఫారో టుటన్ఖామన్ అతి గొప్ప ఈజిప్టు ఫారోగా పేరు పొందిన రామెసెస్ II ఈ రాజవంశానికి చెందినవారే. ఇక ఈజిప్ట్ సంస్కృతి ప్రపంచానికి అందించిన పెద్ద కానుక హైరోగ్లిఫ్ లిపి. అయితే క్రీస్తు శకం 4వ శతాబ్దం నాటికి ఈజిప్టులో క్రైస్తవ మత ప్రభావంతో హైరోగ్లిఫ్ లిపి మరుగున పడి గ్రీక్ అక్షరమాల కోప్టిక్ ఆల్ఫాబెట్ ప్రచారంలోకి వచ్చాయి. ఆ తరువాత కాలంలో ఫ్రెంచ్ భాషావేత్త అయిన జాన్ ఫ్రాంసా చాంపోలియన్ కృషి వల్ల హైరోగ్లిఫ్ లిపిని ప్రపంచం అర్థం చేసుకోగలిగింది. పురాతన మానవ నాగరికతలన్నీ నదుల తీరాల వెంట అభివృద్ధి చెందినవే. ఈజిప్ట్ సంస్కృతి కూడా దానికి భిన్నమేమీ కాదు. ఈజిప్ట్ మహత్తరమైన నాగరికతలో నైల్ నది ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. ఎక్కడో చిన్న పాయలుగా మొదలైన నైల్ నది ఈజిప్టుకే వరప్రదాయిని. ఈజిప్టు మొత్తం నైల్ నది మీదే ఆధారపడి ఉందంటే అతిశయోక్తి కాదు. అందుకే అక్కడి వాళ్లంతా నో నైల్ నో ఈజిప్ట్ అంటుంటారు. ప్రపంచంలోనే అతి పొడవైన నైల్ నది దక్షిణం నుంచి ఉత్తరానికి మొత్తం 6853 కిలోమీటర్లు ప్రవహించి 2 పాయలుగా చీలి మధ్యధరా సముద్రంలో కలుస్తుంది. ప్రాచీన ఈజిప్టు నాగరికతలో మరో ముఖ్యమైన విషయం, ఈజిప్షియన్లు తాము ఆరాధించే దేవతల్ని మానవ రూపంలో కాకుండా జంతు రూపంలోనే ఎక్కువగా పూజించేవారు. అందుకే ఆలయాల గోడల మీద ఎద్దు, గద్ద, నక్క, మొసలి రూపంలో మలిచిన విగ్రహాలు కనిపిస్తుంటాయి. ఆ ఆలయాల్లో ప్రపంచంలో అతి ప్రాచీన భాషల్లో ఒకటైన ఈజిప్షియన్ హైరోగ్లిఫ్లో రాసిన రాతలు, అందంగా చెక్కిన శిల్పకళా సంపద టూరిస్టుల్ని ఆకర్షిస్తూ ఉంటాయి. ఇక క్లియోపాత్రా, నేఫ్రాతతిస్ రాణుల అందాలు, రాజ్యాధికారం కోసం వేసిన ఎత్తులు, వాటిని చిత్తు చేయడానికి వేసిన పై ఎత్తుల గురించి కథలు వింటే ఎవ్వరికైనా ఈజిప్టు వెళ్లి రావాలని అనిపించకమానదు. చరిత్రను కాపాడుకుంటూనే ఆధునికత వైపు అడుగులు వేస్తోంది మోడ్రన్ ఈజిప్ట్. మొత్తం 10 కోట్ల జనాభా ఉన్న ఈజిప్టులో అరబ్ కమ్యూనిటీ ఎక్కువ. 5 ఏళ్ల క్రితం ఏర్పడ్డ రాజకీయ సంక్షోభం ఈజిప్టుకు చిన్న కుదిపిచ్చింది. పక్కనే ఉన్న సిరియా నెగటివ్ ఎఫెక్ట్ కూడా ఈజిప్టును దెబ్బకొట్టిందని చెప్పాలి. అయితే ఇప్పుడిప్పుడే ఈ ప్రతికూల పరిస్థితుల నుంచి బయటపడి టూరిస్టుల్ని మళ్లీ ఆకర్షించే పనిలో పడింది ఈజిప్ట్. టూరిజమే ఊపిరిగా బతికే దేశం ఈజిప్ట్. పర్యాటక రంగం ద్వారా వచ్చే ఆదాయమే ఆ దేశ ఖజానాకి ఆక్సిజన్. అంతర్గత సంక్షోభాల కారణంగా ఈ మధ్యకాలంలో పర్యాటక రంగం బాగా దెబ్బతింది. పాత గాయాలకి కొత్త మందు రాసుకుని తేరుకుంటున్న ఈజిప్ట్లో టూరిజం సెక్టార్ కూడా మళ్లీ రెక్కలు విప్పుకుంటోంది. మా దేశానికి రమ్మంటూ పర్యాటకుల కోసం రకరకాల ప్యాకేజ్లు, ఆఫర్స్ ప్రకటిస్తోంది. ఈజిప్ట్ పర్యటనలో ముందు చూడాల్సింది పిరమిడ్స్ని. అప్పటి రాజుల్ని ఫారోలని పిలిచేవారు. వాళ్ళు చనిపోయాక మృతదేహాల్ని మమ్మీలుగా చేసి ఈ పిరమిడ్లు నిర్మించేవారు. దగ్గర్నుంచి పిరమిడ్స్ని చూడడం నిజంగా అనిర్వచనీయమైన అద్భుతమైన అనుభూతనే చెప్పాలి. వేల ఏళ్ల కిందట ఈ ఎడారిలోకి అన్ని టన్నుల బరువున్న రాళ్లను ఎక్కడ్నుంచి తెచ్చారు?
ఎలా తెచ్చారు, అంతంత ఎత్తులో ఎలా నిర్మించారు అనేది అంతుపట్టని మిస్టరీనే. ఎన్ని వేల మంది, ఎన్ని సంవత్సరాలు కష్టపడి వీటిని నిర్మించారు? మానవ నాగరికతకు సాంకేతిక సూత్రమైన చక్రాన్ని కనిపెట్టకముందే ఇంత అద్భుతం ఎలా సాధ్యమైందన్న ప్రశ్నలకి ఇప్పటికీ సమాధానాలు లేవు. ఈజిప్టులో అనేక పిరమిడ్స్ ఉన్నాయి. తవ్వకాల్లో ఇప్పటికీ వందల వేల సంఖ్యలో పిరమిడ్స్ బయటపడుతూనే ఉన్నాయి. అయితే అన్నింటిలోకెల్లా ఎత్తైనదిగా పేరు తెచ్చుకుంది మాత్రం గిజా పిరమిడ్. దీన్నే గ్రేట్ పిరమిడ్ ఆఫ్ గిజా అని కూడా అంటారు. క్రీస్తుపూర్వం 2560 2540 మధ్య ఫారో కుఫు గిజా పిరమిడ్ను నిర్మించాడని చెప్తారు. గ్రేట్ పిరమిడ్కు 2 ద్వారాలుంటాయి. ఒకటి ఫారో చక్రవర్తి కోసమైతే రెండోది ప్రజల కోసం. సందర్శకులకు ఒక ద్వారం నుంచే అనుమతిస్తారు. లోపల కింగ్స్ ఛాంబర్ ఉంటుంది. దీంట్లోనే కూఫు తన కోసం నిర్మించుకున్న సమాధి ఉంటుంది. ఇక మిగిలిన వాటిల్లో ప్రస్తుతం 4 పిరమిడ్లలో మాత్రమే సందర్శకులను అనుమతిస్తున్నారు. ఈ 4 పిరమిడ్స్ వెనుక రాణుల కోసం నిర్మించిన మరో 3 చిన్న పిరమిడ్లను కూడా చూడొచ్చు. గీజా పిరమిడ్ పక్కనే ఉంటుంది స్ఫింక్స్ కట్టడం. వ్యాలీ ఆఫ్ నైల్లో ఉండే స్ఫింక్స్ విగ్రహం మనిషి ముఖం, సింహం శరీరంతో ఉంటుంది. ఒక సున్నపురాతి కొండనే ఆ విధంగా మలిచారని స్ఫింక్స్లో కనిపించే ముఖం ఫారో ఖాఫ్రాది అని చెప్తారు. 72 మీటర్ల పొడవు, 20 మీటర్ల ఎత్తులో ఉండే స్ఫింక్స్ విగ్రహాన్ని క్రీస్తుపూర్వం 2613, 2494లో నిర్మించిన ఆనవాళ్లున్నాయి. 1798లో నెపోలియన్ ఈజిప్టులో పర్యటించే నాటికే స్ఫింక్స్ శరీర భాగం పూర్తిగా ఇసుకలో పూడుకుపోయి ఒక తల మాత్రం కనబడుతూ ఉండేదట. అప్పటికి 400 సంవత్సరాలకి పూర్వమే స్ఫింక్స్కి ముక్కు పోయిందంటారు. ఈజిప్ట్ రాజధాని కైరోలో ఉండే మ్యూజియం మరో ఫేమస్ ప్లేస్. కాళ్ళు నొప్పి పెట్టేసి ఇక చూసింది చాలు అనిపించేంత పెద్ద మ్యూజియం ఇదే. 1902లో నిర్మించిన కైరో మ్యూజియంలో ఈజిప్ట్ హిస్టరీలో అత్యంత అందమైన రాణిగా పేరొందిన క్వీన్ నెఫ్రాతతిస్ విగ్రహం, ఆమె ధరించిన నగలు సహా 1,25,000కు పైగా వివిధ రకాల పురాతన వస్తువులున్నాయి. అలాగే 12 మమ్మీలు కూడా ఉన్నాయి. అయితే వీటన్నింటిలో ప్రధానమైనది మాత్రం టుటన్ఖామెన్ మమ్మీని ఉంచిన బంగారు శవపేటిక. అలాగే టుటన్ఖామెన్ మమ్మీ ముఖానికి ఉంచిన 14 కిలోల బంగారు తొడుగు, ఆయన కోసం చేయించిన బంగారు మంచం, కుర్చీ, నగల్ని ఇక్కడ చూడొచ్చు. మ్యూజియంలో మమ్మీల్ని చూడాలంటే టికెట్ విడిగా కొనుక్కొని వెళ్ళాలి. ఈ టికెట్స్ రేట్స్ కూడా ఎక్కువగానే ఉంటాయి. టూరిజం ఆపరేటర్లు టికెట్స్ ముందే కొని ఉంచితే పర్యాటకులకి సమయం కలిసొచ్చినట్టే. మనకిచ్చే ప్యాకేజీల్లో ఇవన్నీ కలిసున్నాయో లేదో ముందే చెక్ చేసుకుంటే మంచిదే. అప్పటికప్పుడు అక్కడ కొనుక్కోవాలంటే మాత్రం ఖర్చులు పేలిపోతాయి. ఈజిప్టు మార్కెట్ కూడా చూడాల్సిన ప్లేసే. సుమారు 2000 ఏళ్ల క్రితం నాడు ఏర్పడ్డ ఈ మార్కెట్లో ఇప్పటికీ ఎలాంటి మార్పు లేదంటారు స్థానికులు. ఇక సన్నని సందులు గొంతులు చూస్తే మన వారణాసి గుర్తుకు రావడం ఖాయం. కైరో మార్కెట్లో పిరమిడ్లు, ఫారోల నమూనాలతో పాటు పేపరోస్ కొనదగ్గ వస్తువులు. ఇది 2000 ఏళ్ల నుంచి ఈజిప్ట్లో తయారవుతున్న కాగితం. అప్పట్లో ఓ గడ్డి మొక్కతో దీన్ని తయారు చేసేవారట.
వీటిపైనే గ్రంథరచన, చిత్రలేఖనం చేసేవారు. ఆ సంస్కృతిని కొనసాగిస్తూ ఇప్పటికీ ఈ పేపరోస్పై చిత్రాలను వేసేవారు చాలామంది ఉన్నారు. ఆ పెయింటింగ్స్ ఇక్కడ దొరుకుతాయి. ఇక ఈజిప్ట్ టూర్కి వచ్చిన వాళ్ళు నైల్ నది అందాల్ని, నది పొడవునా ఉన్న లెక్కపెట్టలేనన్ని ప్రాచీన దేవాలయాల్ని, శిథిలాలను చూడకుండా వెళ్లరు. నైల్ నదికి తూర్పు తీరాన అస్వాన్, కొమెంబో, లక్సర్, కార్నాక్ టెంపుల్స్ ఉంటాయి. పశ్చిమ తీరం వెంబడి ఎడ్పు, ఎస్నా, వ్యాలీ ఆఫ్ కింగ్స్, వ్యాలీ ఆఫ్ క్వీన్స్ ఉంటాయి. వీటిని చూడాలంటే అస్వాన్ నుంచి లక్సర్ దాకా ప్రయాణించాలి. నైల్ నది గుండా అయితే 90 కిలోమీటర్లు, సహారా ఎడారి నుంచి అయితే సుమారు 300 కిలోమీటర్లు ప్రయాణించాలి. ఈ జర్నీకి చాలామంది టూరిస్టులు మోటార్ బోట్స్, షిప్లని చూస్ చేసుకుంటారు. ఒకట్రెండు దేవాలయాలు చూడగానే వాటిల్లో ఉన్న వివరాలు, వాటి కథల సమాచారాలతో ఉక్కిరిబిక్కిరవుతాం. అంతేకాదు, అన్ని జంతువులు, పక్షుల్ని పూజించేవి కావడం, ఒకేలా అనిపించడంతో ఏ టెంపుల్ దేనికి ప్రసిద్ధో మరిచిపోయే అవకాశాలు కూడా ఉంటాయంటారు టూరిస్టులు. అలాగే పురాతన కాలంలో ఈజిప్షియన్లు ఒంటిరాయి స్తంభాల్ని నిర్మించి వాటి మీద రాజుల గురించి చెక్కించేవారు. వీటిని ఓబిలిస్క్ అంటారు. అస్వాన్ నుంచి లక్సర్కు వెళ్లే దారిలో అసంపూర్తిగా వదిలేసిన ఓబిలిక్స్ను చూడొచ్చు. ఈజిప్ట్ ఫుడ్ విషయానికొస్తే అరబ్ కంట్రీ కాబట్టి నాన్ వెజ్ ఐటమ్స్కి ఎలాంటి ఢోకా ఉండదు. వీటితో పాటు వెజిటేరియన్ వంటలైన శనగపిండితో వడల్లా చేసే ఫలాఫెల్, నువ్వుల నూనె, పెరుగు కలిపి చేసే తహినీ చట్నీ రుచిని చూడాల్సిందే. అలాగే ఓ రకమైన పెసలు, ఉల్లిపాయలు కలిపి వండే అన్నం, దానికి కాంబినేషన్లో వంకాయ, టమాటాలతో చేసే మొస్సాకా కర్రీ, లెబనీస్ చపాతీలు కూడా చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే అరాక్ పేరుతో దొరికే ఆల్కహాల్ కూడా ఈజిప్టులో చాలా ఫేమస్. పర్యాటక రంగాన్నే నమ్ముకున్న దేశం కావడంతో ఈజిప్ట్లో టూరిస్టుల కోసం ఏర్పాట్లు కూడా బాగుంటాయి. అదే సమయంలో ఈజిప్ట్ పర్యటన అంటే కొంచెం ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కూడా. దాదాపు అన్ని ట్రావెల్ పోర్టల్ సైట్స్ ఈజిప్ట్ టూర్ ప్యాకేజీని 60,000 నుంచి 90,000 రూపాయల మధ్య ఆఫర్ చేస్తున్నాయి. ఇక చూడాలనుకుంటున్న ప్రదేశాలు, ఉండే రోజుల్ని బట్టి ప్యాకేజీ రేట్స్ పెరుగుతాయి. అంటే ఇద్దరు మనుషులు వెళ్ళి రావాలంటే అన్ని రకాల ఖర్చులు కలుపుకొని రాను పోను ఓ 5 లక్షలన్నా చేతిలో ఉంచుకోవాల్సిందే. ఎందుకంటే ముందే చెప్పినట్టు ఈజిప్ట్ టూర్ అంటే కాస్ట్లీ వ్యవహారం మరి. ఉత్తరాన ఉన్న కైరో నుంచి దక్షిణాన అస్వాన్ వరకు ఉన్న పురాతన దేవాలయాలు, రాతి కట్టడాలు, సమాధులు, కొన్ని ఆచార వ్యవహారాలు గమనిస్తే ఈజిప్ట్ కల్చర్కి, భారతీయ సంస్కృతికి పోలికలు కనిపిస్తాయి. మన వేద సంస్కృతి, ఈజిప్ట్ సంస్కృతి ఇంచుమించు ఒకే సమయంలో వర్ధిల్లాయని అంచనాలు కూడా ఉన్నాయి. ఇప్పటికీ తవ్వకాల్లో ఎక్కడో అక్కడ మమ్మీలు బయటపడుతూనే ఉన్నాయి. నైల్ నది ఒడ్డున పురాతన సంస్కృతికి సంబంధించిన కొత్త కొత్త రహస్యాలు ప్రపంచాన్ని పలకరిస్తూనే ఉన్నాయి. అందుకే టూర్స్ అండ్ ట్రావెల్స్ అంటే ఇష్టపడేవారు విజిట్ చేయాల్సిన ప్లేసెస్ లిస్ట్లో ఈజిప్టు తప్పకుండా ఉంటుంది.
ఈజిప్ట్ గురించి చదువుతుంటేనో టీవీలో చూస్తుంటేనో మరో ప్రపంచంలోకి వెళ్ళిపోతాం. అలాంటిది అద్భుతమైన చారిత్రక సాక్ష్యాల్ని కళ్ళారా చూస్తుంటే వచ్చే అనుభూతుల్ని మాటల్లో వర్ణించడం సాధ్యం కాదు. అందుకే కుదిరితే లైఫ్లో ఒక్కసారైనా ఈజిప్ట్ను సందర్శించాల్సిందే. ఇది ఇవాల్టి ఏవేదా ట్రావెల్ షోలో ఈజిప్ట్ స్పెషల్. మరో బ్యూటిఫుల్ ప్లేస్ డీటెయిల్స్తో వచ్చేవారం మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.